హాయ్ నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. నేనేమో చాలా అదే అందంగా ఉంటానని నాకు చాలా నమ్మకం అండి. అందుకే ఏదో ఒకటి చేసి టీవీలో వచ్చేద్దాం అనుకున్నాను. అందుకే మా ఊళ్ళో నా గోల్డ్ రింగ్ అమ్మేసి యాంకరింగ్కి వచ్చాను. ఇక్కడేమో ఎవరినైనా ఇంటర్వ్యూ చేయమ్మా అన్నారు. అందుకే ఇవాళ నేను గీత రచయిత తిప్పలరాజు గారిని ఇంటర్వ్యూ చేస్తున్నాను. నమస్కారం అండి తిప్పలరాజు గారు. నమస్కారం అండి, సినీ వందనాలు. కథ స్క్రీన్ ప్లే అప్పలరాజు గారు. మీకేమవుతారు సార్? వాడు మా అన్నయ్య అండి. అన్నయ్య అంటే మీ సొంత అన్నయ్య అండి? అద్దె అన్నయ్య. కొద్దిగా లోకం తెలియదనిలా ఉన్నావమ్మా నువ్వు. కోపడికండి సార్, అంటే ఆయనకు మీకు పోలికలు లేవని. ఆహా, డిఎన్ఏ టెస్ట్ చేయించమంటావు ఇప్పుడు? కోపడికండి సార్. రాముడికి లక్ష్మణుడు ఏమవుతాడు? తమ్ముడు. మరి రాముడి రంగు ఏంటి? నలుపు. నీ మొహం. చామంచాయ కదా. మరి లక్ష్మణుడి రంగు ఏంటి? తెలుపు. కదా. మరి వాళ్ళిద్దరికి పోలికలు ఉన్నాయా? ఈ అప్పలరాజు తిప్పలరాజు కూడా పోలికలు నిల్. ఓకే సరే సార్, మరి మన ఇంటర్వ్యూ మొదలెడదామా సార్? సరే కానీ నా రేంజ్కి సిఎన్ఎన్ బీబీసీలో ఇంటర్వ్యూ చేయాలి. వాళ్ళు మీకు టైం ఇవ్వాలి కదా సార్. అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం? రాబోయే కాలంలో సినిమా ఇండస్ట్రీని ఇస్త్రీ చేసే డైరెక్టర్ని నేను. అసలు మీరు సినిమాలకు రావాలి ఎందుకు అనుకున్నారు సార్? నువ్వు యాంకర్, ఇది బోడీ ఇంటర్వ్యూ, ఇది ఒక క్వశ్చన్. అలా అనకండి సార్, చెప్పండి. ఏంటి చెప్పేది? చేప నీళ్ళల్లో ఎందుకుంటుంది? పక్షి గాల్లో ఎందుకు ఎగురుతుంది? నేను అంతే అండి, సినిమా పక్షిని. రాబోయే కాలంలో మేటి డైరెక్టర్ని అండి. అసలు డైరెక్టర్ అంటే ఏం చేస్తారు సార్? అబ్బే ఏముంటుందమ్మా, షూటింగ్ లో కూర్చొని ఆ బాయ్ని పిలిచి అట్టేటే కాఫీ కాఫీ అని తిరుగుతూ ఉంటాడమ్మా. అబ్బా, అచ్చం కాజీపేట రైల్వే స్టేషన్ లో అమ్మినట్టుగా అమ్ముతున్నారు సార్. వారిని నీకు వెటకారం కూడా అర్థం కాదమ్మా. నీ పేరేంటమ్మా? వీణా సార్. నా బాలిక రుద్ర వీణ. ఏమంటున్నారు సార్? అబ్బే ఏం లేదమ్మా, నీ పేరు సూపర్ ఉందంటున్నా అంతే. డైరెక్టర్ ఏం చేశాడో తెలీదు, ఇంటర్వ్యూ చేస్తావు. సరే కానీ మీరు తీయబోయి కదా, మీరే రాసారా సార్? లేదమ్మా, ఇంగ్లీష్ మలయాళం సినిమాలు కాపీ కొట్టా. అలా అనకండి సార్, అంటే కథని ఎవరి దగ్గరైనా కొనుక్కున్నారేమో అని. కష్టపడి రాశానమ్మా. చిన్న పేరేంటి సార్? అంతరిక్ష ప్రేమ. ఏ ప్రేమ సార్? అంతర్జాతీయ ప్రేమ. ఇదిగో కెమెరామెన్, ఈ యాంకర్ని మార్చండి అయ్యా, మీ దండం పెడదా. అలా అనకండి సార్, కోనేరు హంపి ఎంత గొప్ప యాంకర్ అవ్వాలని అనుకుంటున్నాను. కోనేరు హంపి యాంకరింగ్ చేయదమ్మా, చెస్ ప్లేయర్ ఆమె. అదే మీ అంతరిక్ష ప్రేమ గురించి చెప్పరా సార్? ఏమంటే మీ కథ ఇప్పటివరకు తెలుగు తెరపై రాలేదు కదా సార్? అవునవును. అసలు ఈ పాయింట్ ని తెలుగు ప్రేమలో ఎవరు టచింగ్ కూడా చేయలేదు కదా సార్? అవును, మీకెలా తెలుసు? అందరు చెప్పేది ఇదే కదా సార్. సెటైర్లు కూడా వేశారా? సెటైర్లు అంటే ఏంటి సార్? సెటైర్ అంటే కూడా తెలీదా? సరే సార్, మీ సినిమాకి దర్శకత్వం మీరే, మరి మిగతావన్నీ? కాస్ క్రీహి మా పద అన్నీ నేనే అండి. అంటే ఏంటి సార్? కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, మాటలు, పాటలు అన్నీ నేనేనమ్మా. అయ్యో బాబు, అయితే మీకు బోల్డ్ అంత టాలెంట్ ఉండాలి కదా సార్? ఉండాలి కదానా? అంటే ఏంటి నీ ఉద్దేశం? చూడమ్మా, భద్రవీణ. భద్రవీణ కాదు సార్, ఉట్టి వీణ. సరేనమ్మా, ఉట్టి వీణ. నువ్వు నన్ను ఏమీ అడగకు, అన్నీ నేనే చెప్తాను. సరే చెప్పండి సార్. నీకు యాంకరింగ్ రాదు సార్. అలా అనకండి సార్, నేను కోనేరు హంపి అంత గొప్ప. కోనేరు హంపి చెస్ ఆడుతుందమ్మా, రుద్రవీణ. రుద్రవీణ కాదు సార్, ఉట్టి వీణ. నా పాడవీణ, నా చావు వీణ. నువ్వు ఎలాగూ సరే నేనే చెప్తానులే. సరే చెప్పండి సార్. నీకు డైలాగ్స్, క్వశ్చన్స్ ఏమీ లేవు, ఓన్లీ రియాక్షన్స్. రియాక్షన్స్ అంటే ఆహా ఓహో అన్నట్టుగా చూడాలా సార్? ఆహా, ఏమి తెలివితేటలు, ఏమి మేధస్సు. థ్యాంక్ యూ సార్. అదిగో మళ్ళీ నువ్వు అలాగే. గుడ్ గర్ల్. మా సినిమాలో హీరో ఏం చేశాడో తెలుసా? అట్లా గంగిరెద్దులా తలూపకు. అప్పుడప్పుడు కొంచెం కొంచెం మాట్లాడు, నా కర్మ, నేను భరిస్తా. థ్యాంక్ యూ సార్. నా సినిమాలో హీరో ఏం చేశాడు అంటే నేను చెప్తాను. చెప్పు.
డిషం 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 ఫైటింగ్ చేస్తాడు. లలలా లలలా అని హీరోయిన్లతో డ్యూయెట్లు పాడతాడు. హీరోయిన్లను లవింగ్ చేస్తాడు. ఇంకా వీళ్ళని ఎరగదీస్తాడు. చెప్పమ్మా చెప్పు, అన్నీ నువ్వే చెప్పు, నేను ఇంకా వెళ్ళిపోతాను. ఓకే ప్యాకప్. ఇదిగో బాబు, సార్ కి మేకప్ అంటమ్మా, వచ్చి వెయ్యు. మేకప్ కాదమ్మా, ప్యాకప్ ప్యాకప్ ప్యాకప్. మేకప్ అంటే ఏంటి సార్?